హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఒంగోలు నుంచి మార్కాపురం వెళ్తున్నాము. మార్కాపురం దాకా వీడియో తీశాను. మధ్యలో ఇది మన పేర్నమెట్ట, సంతనూతలపాడు, చీమకుర్తి, పొదిలి అండ్ మధ్యలో వచ్చే ఊర్లు కూడా వీడియో తీసుకుంటూ మార్కాపురం దాకా వీడియో తీశానమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కొంచెం లాంగ్ వీడియో, లాస్ట్ వరకు చూడండి. చాలా ప్లేసెస్ చూపించాను కొత్తగా, ఎందుకంటే కంటిన్యూగా వీడియో తీయకుండా మధ్యలో ప్లేసెస్ చూపిస్తూ అలా తీశానన్నమాట. ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. మనం ఇప్పుడు బైపాస్ రోడ్ నుంచి మన బస్ స్టాండ్కి వెళ్తున్నాము. బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి ఈ శ్రీశైలం బస్సు ఎక్కాము. మనం మార్కాపురం వరకే వెళ్తున్నాము. శ్రీశైలం బస్సు మార్కాపురం వెళ్తుంది. శ్రీశైలం వెళ్ళాలంటే ఒంగోలు నుంచి కర్నూలు బస్సు కూడా ఎక్కచ్చు. దోర్నాలు వెళ్ళి దోర్నాలో దిగి మళ్ళీ మనం వేరే బస్సు ఎక్కాలి. ఒంగోలు నుంచి అయితే శ్రీశైలంకి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి. వేరే ఊరి నుంచి మనం రెడ్ బస్సులో కూడా బుక్ చేసుకోవచ్చు. మామూలుగా రెడ్ బస్సులో బుక్ చేసుకుంటే మనకు డైరెక్ట్ సీట్ ఉంటుందన్నమాట. మనం దోర్నాల వరకు వెళ్ళాలంటే అలాంటి ఫెసిలిటీ లేదు. మనం శ్రీశైలం దాకా బుక్ చేసుకొని దోర్నాలో దిగిపోవాలన్నమాట. అది ఇక్కడ నేను అప్పుడే బస్సు ఎక్కాము. శ్రీశైలం బస్సు వచ్చింది. ఇది ఒంగోలు బస్ స్టాండ్. ఒంగోలు బస్ స్టాండ్ ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఏమైనా చేంజ్ అయిందా చెప్పండి. ఇక్కడ అజంతా మీల్స్ హోటల్. ఈ హోటల్ 1970 నుంచి ఉందంట. ఇంతకుముందు వేరే ప్లేస్లో ఉండేది. ఇది రమ్య ఫాస్ట్ ఫుడ్స్. ఇంతకుముందు వేరే ప్లేస్లో ఉండేది ఆ అజంతా హోటల్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి మార్చారన్నమాట. ఇంతకుముందు అన్నపూర్ణ హోటల్ సంథింగ్ ఉండేది. ఇది మన బస్ స్టాండ్ దగ్గర నుంచి మనం అలా ముందుకెళ్ళాం అనమాట. ఈ బస్సులో నుంచి వీడియో తీస్తున్నప్పుడు చాలా బాగుందనిపించింది మామూలు బైక్లో కన్నా. ఈ వినాయకుడి స్వామి గుడి ఇక్కడ నుంచి మనం టర్న్ తీసుకొని పొదిలి సైడ్ వెళ్తాం అనమాట. ఇలా వీడియో తీయటం నాకు బాగుందనిపించింది. ఎందుకంటే బైక్ రైడ్ చేస్తూ మామూలుగా ముందు ఎవరో ఒకరు ఉండి అట్లా వీడియో తీస్తూ ఉండాలి కదా. ఇలా అయితే బస్సులో ఆరామ్సే కూర్చొని మనం ఫ్రీగా వీడియో తీసుకోవచ్చు కదా. అలా అనిపించింది. ఈ పద్ధతి బాగుందనిపించింది. ఇక్కడ యువరాజ్ బిర్యానీ పాయింట్ పెడతా అని అక్కడ బోర్డు పెట్టారు, కానీ స్టార్ట్ చేయలేదన్నమాట. ఇక్కడ బైపాస్ ఇక్కడ ఇది ఉంది కదా, మేడ్ ప్లస్ ప్లేస్లో ఇంతకుముందు ఉడిపి హోటల్ అని ఉండేది. ఆ హోటల్ మీకు ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి. ఇంక తర్వాత నేను అక్కడ నుంచి ముందుకు వచ్చేసాను. ఇది సెయింట్ జేవియర్స్ స్కూల్ ఆపోజిట్ సైడ్. ఇది నవభారత్ బిల్డింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఈ నవభారత్ బిల్డింగ్స్ రీసెంట్గా మనం వీడియో ఒకటి చేసాము. ఆ వీడియో ఇట్లా బాగా రాలేదన్నమాట. మొత్తం బిల్డింగ్స్ అన్నీ కవర్ చేస్తూ ఈ వీడియో బాగా వచ్చింది. అంటే హైట్ నుంచి తీసాం కదా, అందుకని ఇది బాగుందనిపించింది నాకు. ఇక్కడ మన నవభారత్ బిల్డింగ్స్ పక్క లైను, జేకే టైర్స్ ఇవన్నీ అనమాట. ఇవంతా మారిపోతూ ఉన్నాయి. రోజుకి మారిపోతూ ఉన్నాయి. ఇక్కడ మనం పోలీస్ క్వార్టర్స్కి వెళ్ళే లైన్ ఇది. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మన మహాలక్ష్మి రైస్ మిల్ దగ్గర ఇక్కడ ఆ ప్లేస్లో ఇంతకుముందు తారు ప్రిపేర్ చేసేవాళ్ళు. ఇక్కడంతా ఏమీ లేని టైంలో ఆ ప్లేసే ఒక్కటి. ఏదైనా రోడ్లు కన్స్ట్రక్షన్ చేయాలంటే తారు ఉండిద్ది కదా, ఆ తారు ప్రిపేర్ చేసేవాళ్ళు. ఇది డైరీ. ఇదంతా ఒంగోలు డైరీ అనమాట. ఒంగోలు డైరీ తర్వాత ఇది ప్యాన్మెట్ట కొండ ఎక్కుతున్నాం ఇప్పుడే మనం. మీరు అక్కడ దూరంగా చూడొచ్చు కొండ, ప్యాన్మెట్ట కొండ చూడండి. ఇప్పుడు అంతా ఇంతకుముందు అయితే కొండ కొంచెం దూరంగా ఉండేది, ఇప్పుడు కొండ దాకా ఇల్లు కట్టేశారు. ఇదంతా ప్యాన్మెట్ట కొండ అనమాట. కొండ మీద ఇటు నుంచి మనం కొండ ఎక్కేయచ్చు ఆరామ్సే, మామూలుగా అట్లా ఎక్కేయచ్చు అన్నమాట. ఇదంతా ప్యాన్మెట్ట కొండ. ప్యాన్మెట్ట కాబట్టి ఇప్పుడు ఒంగోలులో కలిసిపోయింది కాబట్టి ఇదంతా పంచాయతీ కాదు, ఇప్పుడు ఇదంతా కార్పొరేషన్, ఒంగోలు కార్పొరేషన్ ఇదంతా. ఈ ప్యాన్మెట్ వీడియో మాత్రం కొంచెం సేపు తీశాను. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఆంజనేయ స్వామి గుడి ఇక్కడ కలర్స్ వేసి ఆంజనేయ స్వామి గుడి ఈ మధ్య డెకరేట్ చేశారు, చాలా బాగుంది.
ప్యాన్‌మెట్ ఎవరైనా ఉంటే కామెంట్ చేసి కొంచెం మోటివేట్ చేయండి. ప్యాన్‌మెట్ నుంచి మన ఛానల్‌లో ఒక వీడియో ఉంది. మామూలుగా ఇంతకుముందు మన ఒంగోలులో ఎలా లైన్స్ తీస్తున్నానో, అలాగా ప్యాన్‌మెట్ కూడా ఒకసారి తీశాను చాలా రోజుల క్రితం. ఇవన్నీ గోడౌన్స్ అనమాట. పొగాకు బ్యారన్స్ అవన్నీ గోడౌన్స్ అవన్నీ. ప్యాన్‌మెట్ మాత్రం చాలా సేపు తీసినట్టున్నాను. ఇక్కడ ప్యాన్‌మెట్ ఇంతకుముందు మేము 10థ్ చదివేటప్పుడు ఇక్కడికొచ్చి క్రికెట్ ఆడేవాళ్ళం. ఇక్కడ ప్యాన్‌మెట్‌లో మా స్కూల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అప్పుడు మురళీకృష్ణ బసెస్ ఉండేవి. ఇదిగోండి ఆంజనేయ స్వామి గుడి. అప్పుడు మురళీకృష్ణ బసెస్ ఉండేవన్నమాట. ఆ మురళీకృష్ణ బసెస్‌లో మా స్కూల్‌కి వచ్చేవాళ్ళు. 3 బసెస్ ఉండేవి ఒంగోలులో. అప్పట్లో మురళీకృష్ణ బసెస్ అని. వంశీకృష్ణ, మురళీకృష్ణ, మోహన్ కృష్ణ సంథింగ్ 3 బస్సులుండేవి. ఇప్పుడు మనం ఇక్కడ ఎస్ఎస్ఎన్ కాలేజ్ దగ్గరికొచ్చాము. ఎస్ఎస్ఎన్ కాలేజ్ పాతదుంది గదా! మైసూర్ కోటలాగా ఉంటది ఇది. ఇక్కడ దాకా అనమాట ఒంగోలు కార్పొరేషను. ఒంగోలు కార్పొరేషన్ ఇక్కడ దాకా అండ్ ఇదే అనమాట ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఇంతకుముందు. ఇప్పుడు ఇది రాజీవ్ గాంధీ రీసెర్చ్ సెంటర్ సంథింగ్ బెటర్ ఇక్కడ. ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుండేది ఇంతకుముందు ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఉన్నప్పుడు. ఇక్కడ చదువుకున్నోళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ క్లౌడ్స్ చూడండి చాలా బాగున్నాయి క్లౌడ్స్. ఇక్కడ బస్సులో నుంచి తీయటం వల్ల కొంచెం హైట్లో రావటం వల్ల అక్కడ లోపల ప్లేసెస్గా కనపడుతున్నాయి. మామూలుగా మనం బైక్ మీద వచ్చేప్పుడైతే అవన్నీ ఏం కనపడవు అనమాట. ఇది మాత్రం ఒక ల్యాండ్ మార్కు చాలా బాగుంటుంది. ఇవి బ్యాక్ సైడ్ కూడా చూడండి. బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంటుంది. ఇంక తర్వాత నూతలపాడు వెళ్ళాము. అక్కడ కట్ చేసాను. ఇంక మళ్ళీ నూతలపాడులో ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్ ఉంది. రిజిస్టర్ ఆఫీసు చాలా ఓల్డ్ రిజిస్టర్ ఆఫీసు. 1800స్‌లో బ్రిటిష్ వాళ్ళు కట్టారు. ఇదే అనమాట నూతలపాడులో ఉండే రిజిస్టర్ ఆఫీసు. అక్కడ లోపలికెళ్ళి వీడియో తీయొచ్చు కానీ అది గవర్నమెంట్‌ది కాబట్టి తీయటానికి బాగోదు. అందుకని తీయలేదు. ఇది బస్ స్టాండ్. నూతలపాడు బస్ స్టాండ్ ఇది. సంత నూతలపాడు అంటారు కదా! సంత నూతలపాడు బస్ స్టాండ్. ఈ ఊళ్ళల్లో కొంచెం అలా వీడియో తీశాను మొత్తం. ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ ఊళ్ళల్లో మొత్తం నూతలపాడు, మళ్ళీ చేమకుర్తి, పొదిలి అండ్ మార్కాపురం, మర్రిచెట్లపాలెం అండ్ మార్కాపురం తర్వాత మనకి ఇంకో మండలం ఉంది కదా! ఆ మండలం ఇవన్నీ నేను వీడియో తీశానన్నమాట. బస్సులో వెళ్ళటం చాలా బాగుంది. బస్సులో ఇక్కడ కొంచెం ట్రాఫిక్ జామ్ ఉంది. ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ ఉంటుంది కదా! ఇది ఒక స్కూలు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల. ఇక్కడ సంతనూతలపాడు అని ఐ లవ్ సంతనూతలపాడు అని ఒక బోర్డు ఉండిద్ది. ఇంతకుముందు ఒంగోలులో ఉండేది కాదు. ఇది ఫస్ట్ టైం ఇక్కడ పెట్టారు. ఫస్ట్ టైం నేను ఇక్కడ చూశాను. ఈ మధ్య ఇప్పుడు ఒంగోలులో మున్సిపల్ ఆఫీస్ దగ్గర కాడ అలాంటి బోర్డ్స్ చూశాను. ఇదే అనమాట. ఇక్కడ నుంచి ఆ బోర్డు అది ఎందుకో కట్ అయింది. నేను తీయలేదు. ఇది చెరువు. సంతనూతలపాడు చెరువు. ఒకసారి సంతనూతలపాడు చెరువు తెగి ఒంగోలులో నీళ్ళొచ్చినాయి మా సైడ్ అప్పుడు. ఇది చీమకుర్తి అనమాట. సంతనూతలపాడు అయిపోయింది. అక్కడ మధ్యలో ఇంకేం తీయలేదు. మామూలు ఖాళీ ప్లేస్‌లో ఏం తీయట్లేదు అనమాట. ఇది చేమకుర్తి. చేమకుర్తి దగ్గర ఇది బూచేపల్లి సుబ్బారెడ్డి గారి స్టాచ్యూ అండ్ ఏంది ఇది బూచేపల్లి గారి కాంప్లెక్స్. ఇది బూచేపల్లి కళ్యాణ మండపం అంటారు అది. అక్కడ బూచేపల్లి సుబ్బారెడ్డి గారి స్టాచ్యూ అండ్ రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూ మన జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేశారు ఒకప్పుడు. అప్పుడు ఈ ఏరియా మొత్తం చాలా కోలాహలంగా ఉంది. అప్పుడు నేను కూడా వచ్చానన్నమాట ఇక్కడికి. ఇదంతా చేమకుర్తి దగ్గర బూచేపల్లి సుబ్బారెడ్డి గారి స్మారకార్థం అక్కడ ఒక బస్ స్టాండ్ కూడా నిర్మించారు. బస్ స్టాండు అండ్ కళ్యాణ మండపాలు అవన్నీ చాలా కట్టారు బూచేపల్లి గారి ఆధ్వర్యంలో. ఇప్పుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు దర్శి ఎమ్మెల్యే అనమాట. ఇదే అనమాట మన బూచేపల్లి సుబ్బారెడ్డి గారి
వా ఇది బస్ స్టాండ్ దగ్గర కొంచెం ఆగింది. అందుకని నేను అలా వీడియో తీస్తున్నాను. వాళ్ళేదో మాట్లాడుతున్నారు. అందుకని నేను అక్కడ బస్ స్టాండ్ వీడియో తీద్దామని అలా వీడియో తీశాను. ఇంకెక్కడి నుంచి తర్వాత పొదిలెళ్ళాము. ఇంకా ఈ స్ట్రెయిట్ రూటే కదా! ఈ మొత్తం మనం ఒంగోలు నుంచి మార్కాపురం వెళ్ళటానికి ఇదొక 50 కిలోమీటర్స్ పొదిలి. అండ్ పొదిలి నుంచి మార్కాపురం ఒక 35, 40 కిలోమీటర్స్ ఉంటుంది. మామూలుగా మంచి బస్సు ఎక్కితే 1½ అవర్, 2 అవర్స్‌లో వెళ్ళిపోతాం. మామూలుగా ఈ పల్లె వెలుగు లాంటి బసెస్ ఎక్కితే ఒక 3 అవర్స్ పడుతుంది. అదనమాట. ఇది మొత్తం చేమకుర్తి. చేమకుర్తిలో ఇక్కడ బస్ స్టాండ్ దాకా తీశాను. బస్ స్టాండ్ నుంచి మళ్ళీ మనం అక్కడ క్వారీస్ ఉంటాయి కదా! ఆ క్వారీస్‌లో కూడా 1, 2 చోట్ల తీసామనమాట. ఈ చేమకుర్తిలో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ చేమకుర్తిలో నేను ఒక వీడియో చేయాలి. అది మన సబ్స్క్రైబర్ గారు చాలా రోజుల నుంచి అడిగారు. కానీ నాకు కుదరలేదు. ఐ అపాలజైజ్ ఫర్ థట్. అండ్ నేను చేస్తాను ఆ వీడియో కూడా. కొన్ని ప్లేసెస్ నేను నోట్ డౌన్ చేసుకున్నాను. అవన్నీ కూడా వీడియో చేయాలన్నమాట. అదొకటుంది. నేను తప్పకుండా చేస్తాను. నన్ను సపోర్ట్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వివేకానంద థియేటర్ అవన్నీ కొంచెం చేయమని చెప్పారు. అప్పటి నుంచి నాకు కుదరలేదు. చేస్తాను. ఇదంతా చేమకుర్తి అనమాట. చేమకుర్తి ఈ మధ్య నేను ఒకసారి వచ్చాను. అక్కడ చేమకుర్తి దగ్గర ఫ్లాట్స్ ఉంటే అక్కడ నాదొక స్థలం ఉంది. ఆ ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ చూడటానికి వచ్చాను అప్పుడు. తర్వాత మళ్ళీ సిటీలోకి రాలేదనమాట. బూచేపల్లి సుబ్బారెడ్డి గారి ఇంజనీరింగ్ కాలేజీ ఆపోజిట్ సైడ్ అప్పుడు ఫ్లాట్స్ అవి కొన్నాము 10 ఇయర్స్ బ్యాక్. దాన్ని చూద్దామని వచ్చానన్నమాట అప్పుడు. ఇదంతా చేమకుర్తి. ఇది చేమకుర్తి బస్ స్టాండ్. చేమకుర్తి బస్ స్టాండ్ అన్నమాట ఇది. ఇక్కడ ఎక్కువ ఎవరు బస్సులు ఆగుతాయి కానీ ఇక్కడ ఎవరు ఉండరు. ఎక్కే వాళ్ళందరూ టౌన్లోనే ఎక్కేస్తారు. ఇక్కడ అసలు మామూలుగా ఊరక ఏదో ఆగాలి కాబట్టి ఆగుద్ది. అండ్ వాళ్ళు డ్రైవర్స్ సైన్ చేస్తారు కదా! ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు సైన్ చేస్తారు మళ్ళీ బస్సు వచ్చిందని. అది దానికోసం ఎక్కువ. ఇక్కడ ఏంటంటే బస్సులన్నీ వస్తాయి కానీ అన్నీ అక్కడ ప్యాసింజర్స్ అందరూ ఎక్కువ మంది అక్కడే ఎక్కుతారు. అందుకని ఇక్కడ పెద్ద క్రౌడ్ ఏమి ఉండదన్నమాట. ఇంకెక్కడి నుంచి స్ట్రైట్‌గా వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ క్వారీస్ ఉన్నాయి. క్వారీ చూడండి. ఇదొక క్వారీ. అండ్ ఇంకో క్వారీ కూడా ఊరికేదో వీడియో తీయడానికి ట్రై చేసాం కానీ లోపల మనకేమీ క్యాప్చర్ అవ్వలేదు. ఆ క్వారీలు మాత్రం చాలా డౌన్‌లో ఉంటాయి. ఇదనమాట. ఇదంతా చేమకుర్తే. చేమకుర్తి కాదు, సారీ, ఇది పొదిలనమాట. మనం పొదిలొచ్చాము ఇప్పుడు. చేమకుర్తి నుంచి పొదిలి మధ్యలో ఏం తీయలేదు. మనం పొదిలొచ్చాము. ఇదే పొదిలి బస్ స్టాండ్‌కి వెళ్తుందన్నమాట బస్సు. పొదిలి లోపలికి వెళ్తున్నాము. మామూలుగా అక్కడ ఆపలేదన్నమాట. ఆపకుండా మామూలుగా మనకి అక్కడ పక్కన పార్క్ చేశారు. అంతేగాని బస్ స్టాప్‌లోకి వెళ్ళలేదు. ఇది పొదిలి బస్ స్టాండ్. చూడండి మొత్తం ఇటు సైడ్ ఎక్స్టెన్షన్ చేశారు. ఇంతకుముందు చిన్న బస్ స్టాప్ ఉండేది. దాన్ని ఎక్స్టెన్షన్ చేశారు. ఇంతకుముందు పంచాయతీ, ఇప్పుడు సంథింగ్ మున్సిపాలిటీ అయినట్టుంది. నాకు ఐడియా లేదనమాట. ఇప్పుడు మళ్ళీ బయటికి వచ్చింది బస్సు. బయట నుంచి మళ్ళీ మనం ఇప్పుడు మార్కాపురం వెళ్తున్నాం అనమాట. హోటల్ నవయుగ. ఇక్కడంతా చాలా డెవలప్ అయింది. హాస్పిటల్స్ మాత్రం ఒంగోలుకే రావాలి. ఒంగోలుకే వస్తారు ఎవరైనా. అదనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇప్పుడు ఒప్పో ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఇదంతా ఇది పొదిల్లనమాట. పొదిల్లో ఈ మధ్య ఇక్కడ ఇది కూడా పెట్టారు. మన రిలయన్స్ స్మార్ట్ అండ్ జూడియో అవన్నీ కూడా స్టార్ట్ చేశారు. పొదిల్లో స్టార్ట్ చేశారు. మన మార్కాపురంలో అవన్నీ ఆ ప్లేసెస్లో కూడా స్టార్ట్ చేశారు. ఇంకెక్కడి నుంచి పెట్రోల్ పంప్ ఉంటుంది లాస్ట్లో. ఆ పెట్రోల్ పంప్ దగ్గర నుంచి మనం రైట్ తీసుకుంటే మార్కాపురం వెళ్తాము. స్ట్రైట్గా వెళ్తే కనిగిరి వెళ్తాము. కనిగిరి దగ్గర మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడ కనిగిరి వెళ్ళాలంటే ఇంకా స్ట్రైట్గా వెళ్తే గిద్దలూరు, కంబం అటు వెళ్తారన్నమాట. స్ట్రైట్గా వెళ్ళిపోతే కొంచెం ఒక 20-30 కిలోమీటర్స్ తర్వాత లెఫ్ట్ అక్కడ ఒక జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ దగ్గర నుంచి లెఫ్ట్కి వెళ్తే మనం అటు కనిగిరి వెళ్తాం అనమాట. అక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్తే చిన్నారికట్ల వస్తుంది. చిన్నారికట్ల మెయిన్ జంక్షన్ అనమాట. అక్కడ చిన్నారికట్ల దగ్గర నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే గిద్దలూరు వెళ్ళొచ్చు, కంబం వెళ్ళొచ్చు. అదనమాట. మళ్ళీ బేస్తవారిపేట ఇవన్నీ వస్తాయి అన్నమాట. కొంచెం లోపలికి ఉంటాయి ఆ ఊళ్ళన్నీ. ఇప్పుడు మనం ఇక్కడ వైఎస్ఆర్ స్టాచ్యూ ఉంది. వైఎస్ఆర్ గారి స్టాచ్యూ. అండ్ అక్కడి నుంచి మనం రైట్ తీసుకున్నాం అనమాట. రైట్ తీసుకొని ఇట్లా వెళ్తున్నాం. ఇక్కడ ఏంటో బస్ స్లో అయింది. ఇక్కడ అన్ని హోటల్స్ ఉన్నాయి చూడండి. అవుట్ సైడ్ హోటల్స్ పెట్టారు. ఈ హోటల్స్ అన్నీ బాగా నడుస్తున్నాయి. ఇక్కడ ఒక మార్బుల్ షాప్ ఉంది. మార్బుల్ షాప్ అండ్ ఇక్కడ ఇంకా అవుట్ సైడ్ అనమాట. మనం ఇప్పుడు ఇక్కడ జంక్షన్ దగ్గరికి వచ్చాము. ఈ జంక్షన్ ఏంటంటే లెఫ్ట్ వెళ్తే కనిగిరి సైడ్ వెళ్తుంది, రైట్ వెళ్తే దొనకొండ వెళ్తుంది, స్ట్రైట్గా వెళ్తే మార్కాపురం వెళ్తుంది. అదొక జంక్షన్ అక్కడ. అటు కనిగిరి సైడ్ జంక్షన్ మాత్రం ఇలా లేదు, కొంచెం బాగా చేశారు అది. ఇప్పుడు అది బాగుందన్నమాట. అక్కడ రోడ్లన్నీ బాగా చేశారు, ఎక్స్టెన్షన్ చేశారు. ఇక్కడ మళ్ళీ మధ్యలో ఒక పల్లెటూరు వచ్చింది. ఆ పల్లెటూరు నుంచి మనం స్ట్రైట్గా వెళ్తున్నాం అనమాట. ఈ మొత్తం జర్నీ మొత్తం ఒక 3 అవర్స్ పట్టింది. నేను మధ్యలో నిద్రపోతూ మధ్యలో అలా అలా తీసాను అనమాట. ఇదంతా మన మార్కాపురం దగ్గర కల్లుజువ్వలపాడు అని ఉంటుంది. ఇవన్నీ పెట్రోల్ బంప్స్ అవన్నమాట. ఈ ఏరియా వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఊరు పేరు నాకు గుర్తు రావట్లేదు. ఇది కూడా ఒక మండలం అనమాట. ఈ ఊరి పేరు ఏదో నాకు గుర్తు రావట్లేదు. మీరు కామెంట్ చేయండి. మీరు ఇక్కడ వరకు చూసుంటే కామెంట్ చేయండి. చూసిన వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్గా ఉంటుంది. అండ్ డిస్క్రిప్షన్లో నేను అమెజాన్ ప్రోడక్ట్స్ కూడా పెడుతున్నాను. నేను వాడిన ప్రోడక్ట్స్ అట్లాగా మీరు ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఆ ప్రోడక్ట్స్ కూడా కొంచెం చెక్ చేయండి. ఇదనమాట. ఇది కూడా ఒక మండలమే, మార్కాపురం మధ్యలో ఉంటుంది. నాకు ఆ పేరు గుర్తు రావట్లేదు ఇప్పుడు. ఇక్కడ పెద్ద రోడ్ వేశారు. ఇంతకుముందు కన్నా ఇప్పుడు ఒక పెద్ద రోడ్డు. ఇక్కడ నుంచి రోడ్డు చిన్నది అయిపోద్ది అనమాట.
ఇప్పుడు మనం ఇక్కడ మార్కాపురం వచ్చాము. మార్కాపురం అంటే ఇది మార్కాపురం ఇది ఫ్లైఓవర్ రాయవరం అంటారు. ఫ్లైఓవర్ దగ్గర నుంచి మనం ఇటు వెళ్తున్నాం అనమాట. అక్కడ చెరువు ఉండిద్ది కదా, ఆ చెరువు రూట్ నుంచి మార్కాపురంలోకి వెళ్తున్నాము. ఇక్కడ మనకి రైల్వే స్టేషన్ కనపడుతుంది. నేను రైలు ఏమన్నా వస్తుందేమో అని చూసా కానీ రైలు ఏమి రాలేదన్నమాట. రైలు వచ్చింటే బాగుండేది. ఇక్కడ ఇది రైల్వే స్టేషను, మార్కాపురం రైల్వే స్టేషన్ ఇది. మనం ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి అలా వెళ్ళాము. ఈ బ్రిడ్జ్ మీద వీడియో తీసినప్పుడు బాగుంది, అందుకని నేను అలా తీశాను. ఇది చూడండి బ్రిడ్జ్ మొత్తం అలా వీడియో తీశాను అనమాట. కానీ కొంచెం ఇంకా సేఫ్టీ మెజర్స్ వాడాలి, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. బస్సు ఉన్నప్పుడు బాగా సేఫ్టీ ఉంది కానీ ఫోన్ పడిపోద్దేమో అని భయం వేస్తుంది. ఇక్కడ గణేష్ మూర్తులు అలా తయారు చేస్తున్నారు. నేను ఈ వీడియో తీసి 1 మంత్ బ్యాక్ అనమాట. అప్పటికి అన్నీ స్టార్ట్ చేయలేదు ఇంకా, అప్పటికి మన వినాయక చవితి రాలేదు. అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇవంతా 1 మంత్ బ్యాక్ వీడియో ఇది, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకా తర్వాత ఇక్కడ రాయవరం వచ్చింది. రాయవరం తర్వాత మనకు అక్కడ ఒక చెరువు వస్తుంది కదా, చెరువు దగ్గర నుంచి మనం బస్ స్టాండ్కి వెళ్ళాము. బస్ స్టాండ్లో కూడా చూపించాను. బస్ స్టాండ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, అవన్నీ కూడా ఒక శిలాఫలకం ఉంది. ఆ శిలాఫలకం మీద చూపించాను అన్నమాట. రోసయ్య గారు వచ్చారు అప్పుడు, ఎవరెవరు ఎప్పుడు స్టార్ట్ చేశారు. బస్ స్టాండ్ 1992లో కట్టారంట అక్కడ. అది కూడా నేను చూపించాను అనమాట. లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు ఆ మార్కాపురం బస్ స్టాండ్ కూడా మనం మొత్తం చూపించాం అనమాట. అది కూడా చూడొచ్చు. నేను ఇలా బస్సులో వచ్చి ఇలా వీడియో తీయటం ఇలా ఫస్ట్ టైం అనమాట. ఇది మాత్రం ఈ ఎక్స్పీరియన్స్ బాగుంది. అందుకని నేను ఇంకా బైక్ మీద తిరుగుదాం అనుకున్నాను. కానీ పల్లెటూరులో అవన్నీ బైక్ మీద తిరగకుండా ఇలా బస్సులు ఉంటాయి కదా, ప్రతి పల్లెటూరుకి ఏదో ఒక బస్సు ఉండిద్ది. ఒంగోలు ఆ టైం చూసుకొని ఒంగోలు నుంచి మళ్ళీ బ్యాక్ మనం ఇంటికి వచ్చేలాగా అలా ప్లాన్ చేసి ఇక పల్లెటూరులన్నీ అలా చేద్దాం అనుకుంటున్నాను. ఆ కాన్సెప్ట్ మాత్రం బాగుంది అనిపించింది. ఇదంతా మార్కాపురం మనకి స్లేట్స్కి బాగా ప్రసిద్ధి. ఈ పలకలు ఉంటాయి కదా, మనం రాసుకునే పలకలు, ఇవంటే అది ఇనప పలకలు కాకుండా ఇంతకుముందు మట్టి పలకలు ఉండేవి. మట్టి పలకలు బాగా ఫేమస్ మార్కాపురంలో. గనులు ఇప్పుడు మన గ్రానైట్ రాకముందు నుంచి కూడా అక్కడ మార్కాపురంలో అవి స్లేట్స్ ఉండేయంట. దాంట్లో ఏంటంటే కలర్స్ ఉండేయంట. ఇప్పుడు తగ్గిపోయినట్టుంది ఎక్స్పోర్ట్. కానీ ఇంతకుముందు మాత్రం మార్కాపురం ప్రకాశం జిల్లాలో టాపు. ఇప్పుడు ఎలా ఉందో పరిస్థితి తెలియదు. మీకు ఎవరికైనా తెలుస్తుంటే కామెంట్ చేయండి. అది మార్కాపురం మాత్రం మొత్తం పలకలకు బాగా ఫేమస్ అనమాట. ఇక్కడ మార్కాపురంలో ఈ మధ్య మెడికల్ కాలేజ్ ఒకటి స్టార్ట్ చేశారు. అది కంప్లీట్ స్టేజ్లో ఉంది. ఇక్కడ మెడికల్ కాలేజ్ వస్తే ఇక్కడ కూడా మనం డాక్టర్స్ని చూడొచ్చు. ఇక్కడ ఒక టవర్ అన్నమాట ఇది. ఇక్కడ బస్ స్టాండ్, ఇది లోపల బస్సు లోపల. ఇది నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను, ఇక్కడ నుంచి చాలాసేపు వస్తుందని. ఇక్కడ గుడి ఉంది. ఇక్కడ గుడి మళ్ళీ ఇప్పుడుగా ఉండి చెరువు వస్తుంది. ఇదేమంటే చెరువు, కానీ చెరువులో పెద్దగా వాటర్ లేవు. వాటర్ ఉంటే బాగుండేది. ఈ చెరువులో వాటర్ లేవు అనమాట. బస్సులు అయితే ఇటు నుంచి వెళ్తాయి. మామూలుగా ఊళ్ళోకి వెళ్ళిన వాళ్ళు అయితే మనం డైరెక్ట్గా శ్రీశైలం వెళ్ళాలనుకోండి, అటు నుంచి వేరే రూట్ వేశారు. ఇంతకుముందు ఇదే మెయిన్ రోడ్డు. ఈ రోడ్ నుంచే మనం మార్కాపురం వెళ్ళాలి. ఇప్పుడైతే అటు హైవే వేశారు. అక్కడ మనం బ్రిడ్జ్ దిగాం కదా, బ్రిడ్జ్ దగ్గర నుంచి మనం అటు లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా డైరెక్ట్గా వెళ్ళకుండా ఈ రూట్లో కూడా మనకు ఒక టోల్ వస్తుంది. ఈ టోలు ఇప్పుడు మనం శ్రీశైలం వెళ్ళాలంటే ఈ మధ్యలో ఇక్కడ ఒక టోల్ వస్తుంది అనమాట. ఇది మామూలుగా స్టేట్ టోలు. ఈ టోల్ వేసిన తర్వాత, టోల్ వేయక ముందు అయితే సింగిల్ రోడ్డు ఉండేది. ఇప్పుడు మాత్రం డబల్ రోడ్ అనమాట. 10 years బ్యాక్ ఓన్లీ సింగిల్ రోడ్డు ఉండేది. ఇది మార్కాపురం. మనం మార్కాపురంలోకి వచ్చాము.
ఇప్పుడు మనం బోర్డ్ చూడొచ్చు. ఇక్కడ కొంచెం లేట్ అయింది. ఇక్కడ అన్నీ కార్స్ ట్రావెల్స్, ఆ బ్రదర్స్ ఉంటారు ఇక్కడ. కార్ ట్రావెల్స్ కొంచెం ఇక్కడి నుంచి ఇది కోర్ట్ సెంటర్ దగ్గర నుంచి మనం అలా లెఫ్ట్కి వెళ్ళి ఇంకా బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళామన్నమాట. ఈ ఈ వీడియో కొంచెం మిస్ అయింది. అది కూడా నేను మళ్ళీ యాడ్ చేస్తాను. ఇవన్నీ ట్రావెల్స్ అనమాట. ఇక్కడ మార్కాపురం ట్రావెల్స్. ఇది ట్రావెల్స్ ప్లేస్. మార్కాపురంలో ఇక్కడ ఉంటారులా ఉంది. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ప్లేస్లో ఉంటారు కదా ట్రావెల్స్. ఇప్పుడంతా ఆన్లైన్ బాగా చేస్తున్నారు. జస్ట్ డైల్లో అక్కడ ట్రావెల్స్ కావాలంటే జస్ట్ డైల్ అలా చేస్తున్నారు. ఆ మార్కెట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి గవర్నమెంట్, ఇది ఆకాశవాణి రేడియో స్టేషన్ అంట. ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంది. గవర్నమెంట్ ఉంటాయి కదా, గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నమాట. మళ్ళీ ఇక్కడ కార్నర్లో ఒక గవర్నమెంట్ భవనం ఉంది. ఇదిగోండి, అది కార్నర్లో అది ఒక భవనం. ఇక్కడ అందరు దిగుతూ ఉన్నారు. ఇక్కడ ఒక గవర్నమెంట్ భవనం. ఇంకా లెఫ్ట్కి వెళ్ళి ఇదే అనమాట మెయిన్ మార్కాపురం సిటీ. మార్కాపురం సిటీ అన్నమాట ఇది. ఆగు చచ్చిపోతుంటారు అసలు. మనం ఇప్పుడు ఇక్కడికే వచ్చాము అనమాట. బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ నయారా పెట్రోల్ పంప్ ఉంది లెఫ్ట్ సైడ్లో. ఈ నయారా పెట్రోల్ పంప్ అనేది ఒంగోలులో కూడా ఉంది, అండ్ కనిగిరిలో కూడా చూశాను. ఇంతకుముందు వేరే కలర్లో ఉండేది, ఇప్పుడు ఇవి వచ్చినాయి అనమాట నయారా పెట్రోల్ పంప్స్. ఇక్కడ స్టాచ్యూస్ ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి ఇది బస్ స్టాండ్ అన్నమాట. మనం వచ్చేసాము బస్ స్టాండ్లోకి. ఈ బస్సు శ్రీశైలం బస్సు మేము ఎక్కింది. ఇంకా మేము ఇక్కడ కాసేపు ఆగిన తర్వాత మేము మళ్ళీ కంటిన్యూ అయ్యాము. ఇక్కడి నుంచి మళ్ళీ తీద్దామంటే నా ఫోన్లో బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది. మళ్ళీ వేరే ఫోన్ తీసుకొని చేసాను, కానీ అది క్వాలిటీ బాగా రాలేదు. అందుకని నేను ఇక్కడ దాకా అప్లోడ్ చేశాను అన్నమాట. ఇదేనమాట మన బస్ స్టాండ్, మార్కాపురం బస్ స్టాండ్. ఇది మార్కాపురం బస్సు, ఈ ఒంగోలు వెళ్ళే బస్సులు లెఫ్ట్ సైడ్ ఆగుతాయి. అవన్నీ ఇక్కడ బస్ స్టాండ్లో కాకుండా ఇక్కడ పక్కన బైక్ ఉంది కదా, సార్ ఉన్నారు కదా, అక్కడ ఆగుతాయి అన్నమాట మొత్తం. ఇది శ్రీశైలం వెళ్ళేది కాబట్టి అక్కడ ఆగింది. ఇదిగోండి ఖాళీ ప్లేస్లో అది ఒంగోలు వెళ్ళే బస్సే. ఇక్కడ నుంచి మార్కాపురం నుంచి ఒంగోలు వెళ్తుంది అనమాట. ఇక్కడంతా మనం ఫుడ్ అవన్నీ ఏదైనా చూసుకోవాలంటే ఇది బస్ స్టాండ్, మార్కాపురం బస్ స్టాండ్ ఇది. ఇక్కడ మా వాళ్ళు ఇద్దరు కొనుక్కుంటా ఉన్నారు. ఇదనమాట రైల్వే బస్ స్టాండ్ ఇది. ఇక్కడ కొంచెం ఓవర్లాప్ అయింది. ఇక్కడ మనం బస్ స్టాండ్కి వచ్చాం కదా, బస్ స్టాండ్లో ఇక్కడ మనకి ఒక శిలాఫలకం ఉంది చూడండి. ఈ బస్సు కాదు, కింది వేరే బస్సు అనమాట. ఈ బస్సు ఇక్కడ వస్తుంది చూడండి, నేను చూపిస్తాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, విక్రమశివంగ ప్రాంతము, మార్కాపురం. ఇక్కడ జనార్దన్ రెడ్డి గారు ఓపెన్ చేశారు ఈ శ్రీశైలం బస్సు.